ఇప్పటి వరకు సంపాదించింది ఎంత? అవన్నీ ఒక్క రూపాయి ఎంత వస్తుందో అవేవి మాకు తెలియదు. అంటే అప్రాక్సిమేట్ చెప్పలే ఎప్పుడో ఒకసారి అమ్మ వాళ్ళు ఇంటి అప్రాక్స్ కూడా నాకు అసలు తెలియదు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే మనకి ఎక్కడి దాకా తెలుసుకోవాలో అది తెలుసుకుంటే మనకు మంచిది కదా. సో మేము వెళ్ళడం, ఆ రీల్స్ చేయడం, వచ్చి చదువుకోవడం అంతే. ఈ మనీ ఇవంతా పేరెంట్స్ ఇంకా. ఇప్పటి వరకు 1 crore సంపాదించారంట. వామ్మో లేదు సంపాదించుంటే పేరెంట్స్ చెప్పుండే వాళ్ళు, సంపాదించున్నా ఏమో లేదు తెలియదు. మొత్తం మీదే కదా? లేదు అలా అంత కాదు, నలుగురం. అదే మీ అందరిదే అంటున్నా, నాదనట్లేదు. ఓకే, ఇలాంటి వీడియోస్ ఎవరైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక బ్యాడ్ కామెంట్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటి బ్యాడ్ కామెంట్స్ ఇంత చిన్న ఏజ్లో మీరు అవి చూసినప్పుడు కానీ, సో దాన్ని ఎలా డీల్ చేస్తూ ఉంటారు? అంటే ఓవర్కమ్ చేయడం కానీ హౌ? యాక్చువల్లీ కమెంట్స్ అన్నీ మేము చదవము, మా మమ్మీనే అన్నీ చూసుకుంటూ ఉంటారు. సో కమెంట్స్ మేము చదివితే మేము ఫీల్ అయ్యి మళ్ళా అంత అవుతుందని మమ్మల్ని కమెంట్స్ చూడొద్దని చెప్తుంది. ఒకవేళ బ్యాడ్ కమెంట్స్ వచ్చినా కూడా ఏదో ఒక 2 or 3 వస్తూ ఉంటాయి, మరి అంత ఎక్కువ రావు. 7 lakh సబ్స్క్రైబర్స్ లో ఒకరో ఇద్దరు బ్యాడ్ కమెంట్స్ పెడితే దానికి ఎందుకు మనం పట్టించుకోవాలి? ఈ ఏజ్ లో మీకు అవసరమా అని అంటారు చాలా మంది, కానీ ఏజ్ కి జస్ట్ నంబర్ అంతే. టాలెంట్ కి ఏజ్ అవసరం లేదు. ఈ ఎక్కువ ఏజ్ ఇస్ ఏ జస్ట్ నెంబర్ అనేది ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ దగ్గర యూజ్ చేస్తుంటారు. కాకపోతే చిన్న ఏజ్ వాళ్ళ దగ్గర కూడా మీ దగ్గర యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే చాలా మంది అలా కమెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీకు అవసరం ఆ ఏజ్ లో వెళ్ళి చదువుకోవచ్చు కదా అని. మేము ఇవంతా ఈ హార్డ్ వర్క్, మీరు జస్ట్ 15 seconds రీల్ చూసి జడ్జ్ చేస్తారు అంతే, దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ తెలియదు వాళ్ళకి. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు అర్థమై ఉంటది. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఏంటంటే ఆ ఎడిటింగ్ ప్రాసెస్ కానీ అండ్ షూటింగ్ చేయడం, దాని తర్వాత అప్లోడ్ చేయడం కానీ, సో బిగ్ ప్రాసెస్ ఉంటుంది. దానికంటే ముందు మనం చేసే ప్రిపరేషన్, ఎవ్రీ దానికి అంటే ఎవ్రీ వీడియోకి ఏ కాస్ట్యూమ్ ఉండాలి, మేకప్, ఆ ప్రిపరేషన్స్, స్టెప్స్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద థింగే ఉంటుంది.